హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిషోర్ యాజిక వీడియో ఎడిటర్. ఈ రోజు అడోబీ ప్రైమరీ ప్రో 2025లో టూల్ బార్ లో షేప్ టూల్స్ కోసం తెలుసుకుందాం. షేప్ టూల్ లో రెక్టాంగిల్, ఎలిప్స్, అలాగే పాలిగన్ ఈ మూడు టూల్స్ యూజ్ చేసి మనం ఏ విధంగా యానిమేషన్ చేద్దాం అనేది తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్ నుంచి ఎడిటింగ్ వరకు పూర్తిగా నేర్చుకుందాం. షేప్ టూల్స్ తో రెక్టాంగిల్, సర్కిల్, పాలిగన్ లాంటి షేప్స్ ని క్రియేట్ చేసి వాటితో టెక్స్ట్, లోతరు, బ్యాక్గ్రౌండ్స్, హైలైట్స్, సోషల్ మీడియా గ్రాఫిక్స్ లో ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. టూల్ బార్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ షేప్ టూల్స్ అనేది ఇక్కడ ఉంటాయన్నమాట. దీన్ని మౌస్ ద్వారా క్లిక్ చేసి హోల్డ్ చేస్తే, లెఫ్ట్ బటన్ హోల్డ్ చేస్తే ఇక్కడ మనకి రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్ టూల్, అలాగే పాలిగన్ టూల్ అనేవి మనకి కనిపిస్తాయి. మనం మొట్టమొదటిగా రెక్టాంగిల్ టూల్ షేప్ డ్రా చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనం ప్రోగ్రామ్ మానిటర్ దగ్గర మనం ఇలా మౌస్ ద్వారా క్లిక్ చేసి ఇలా డ్రా చేస్తే మనకి షేప్ టూల్ అనేది వస్తుంది. మనము రెక్టాంగిల్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టైమ్ లైన్లో ఒక అడ్జస్ట్ గ్రాఫిక్ లేయర్ అనేది క్రియేటివిటీ అవుతుంది. అయితే ఈ రెక్టాంగిల్ గీసిన మాదిరిగానే మళ్ళీ మిగతా షేప్ టూల్స్ అనేది డ్రా చేసేద్దాం ముందు. ఇలాగ సర్కిల్ వేసేటప్పుడు షిఫ్ట్ పట్టుంటే పర్ఫెక్ట్గా సర్కిల్ అనేది వస్తుందన్నమాట. మళ్ళీ కొద్దిగా అరేంజ్మెంట్ చేసుకుంటాను ఈ టూల్ తీసుకుని. మళ్ళీ నెక్స్ట్ పాలిగన్ టూల్ ఇది షిఫ్ట్ పడితే నీట్గా వస్తుంది. మళ్ళీ దీన్ని కొద్దిగా ఓకే. ఇప్పుడు మనం షేప్ టూల్స్ ఇవన్నీ మనం డ్రా చేసామన్నమాట. ఈ షేప్ టూల్స్ డ్రా చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ ప్రాపర్టీస్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి, ఏంటి అనేది బేసిక్గా ముందైతే తెలుసుకుందాం. ఇక్కడ మనకి షేప్ 1 చూడండి, ఇలా షేప్లు అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఈ షేప్‌కి మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చు. రైట్ బటన్ క్లిక్ చేస్తే రీనేము ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. దీన్ని పేరు మార్చుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే కిందకొస్తే ఫిల్ అన్నమాట. ఈ ఫిల్ అనేది చూడండి ఇక్కడ టిక్ మార్క్‌లా ఉంది కదా! ఈ టిక్ మార్క్ తీసేస్తే ఫిల్ అంటే కలరు, ఇందులో ఫిల్ కలర్ అనేది పోతుంది. ఈ ఫిల్ కలరు ఫిలప్ చేసుకోవాలంటే ఈ టిక్ మార్క్ అనేది చెక్‌లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి కలర్ ప్యాలెట్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కలర్ ప్యాలెట్ అనేది వస్తుంది. మనకి నచ్చిన కలర్ అనేది మనం దాంట్లో పెట్టుకొని ఓకే చేస్తే ఓకే అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ స్టోక్ అనేది మనకి చూసుకున్నట్టుగయితే ఈ బార్డర్‌లా ఉంది గదా! వైట్ కలర్‌లో అది బార్డర్. ఇది అన్‌చెక్ చేస్తే పోతుంది. చెక్ చేస్తే వస్తుంది. అలాగే దీనికి కూడా సేమ్ కలర్ ప్యాలెట్ ఉంటుంది. మనకు నచ్చిన కలర్ మనం పెట్టుకోవచ్చనమాట. అయితే ఇక్కడ మనకి స్ట్రోక్ యొక్క సైజ్ కూడా ఉంటుంది. సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ స్ట్రోక్ అనేది ఔటర్ ఇవ్వాలా, ఇన్నర్ ఇవ్వాలా, సెంటర్‌లో ఇవ్వాలా అనేది ఇక్కడ మనకి ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటుంది. అలాగే చూసుకున్నట్టుగయితే షాడోస్. ఈ ఈ యొక్క షేప్ టూల్ షాడోస్ మనం చెక్ చెక్ తీ చెక్ పెడితే ఇలాగ షాడోస్ అనేది కనిపిస్తుంది. షాడోస్ మీకు చూపిస్తాను ఉండండి. షాడోస్ బ్లాక్‌లో ఉంది కాబట్టి మీకు సరిగ్గా కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఫిల్ కలర్ తీసేస్తే మీకు ఆటోమేటిక్‌గా లైట్‌గా కనిపిస్తది. ఇది షాడోస్ యొక్క ఇంక్రీజ్ అంటే షాడోస్‌ని డిజాల్వ్ చేయడానికి, షాడోస్‌ని పెంచడానికి ఇది యూజ్ చేస్తాము. అలాగే ఇది షాడోస్ యొక్క మీకు ఎగ్జాంపుల్‌కి ఒక ఉదాహరణకి తీసుకుందాం. చూడండి, షాడోస్ కనిపిస్తుందా? ఈ షాడోస్ డిస్టెన్స్‌కి, ఇది షాడోస్ యాంగిల్‌కి. చూడండి ఇక్కడ మీకు షాడోస్ యాంగిల్‌కి, అలాగే ఇదొచ్చేమో షాడోస్ యొక్క స్కేల్ పెంచడానికి. ఇదేంటంటే రేడియస్ అన్నమాట. షాడోస్ షార్ప్‌గా ఉండాలా, లైట్‌గా ఉండాలా అనే దానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టుగయితే ఇది తీసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టుగయితే మనకి అలైన్‌మెంట్స్ ఉంటాయన్నమాట. అలైన్‌మెంట్స్ అంటే మిడిల్‌లా, సెంటరా ఏంటి? మనం ఎక్కడ దాన్ని అలైన్‌మెంట్ చేసుకోవడం కోసం అనేది ఇక్కడ మనకి విజువల్ అవుతూ ఉంటది.
తర్వాత ఇక్కడ మనకి పొజిషన్‌లో ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది. ఎక్స్ పొజిషన్ అంటే ఇలా స్ట్రెయిట్‌గా అన్నమాట. వై పొజిషన్ అంటే ఇలా నిలువుగా అన్నమాట. ఎక్స్ పొజిషన్ మనం ఇలా మార్చుకోవచ్చు. వై పొజిషన్ అంటే అప్ అండ్ డౌను. అలాగే యాంకర్ పాయింట్ కూడా సేమ్ ఎక్స్, అలాగే వై. అలాగే స్కేల్ అంటే బిగ్, మోర్ దెన్ బిగ్, స్మాల్ మనకి ఎంత సైజులో కావాలంటే. రొటేషన్ అంటే మనకి ఎంత 40యా, 90యా, 35 అనేది మనం నే 120, 180, 90 డిగ్రీస్‌లో ఉంటాయి కదా! ఆ డిగ్రీస్‌లో మనం చేయొచ్చు. నెక్స్ట్ ఒపాసిటీ అనంటే ఒపాసిటీ తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు. తర్వాత విడ్త్ అంటే విడ్త్ పెరుగుతుంది. తర్వాత హైట్ అంటే హైట్ పెరుగుతుంది. తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి గదా! ఈ కార్నర్స్‌ని మనం ఈ విధంగా మనం చేంజ్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ ప్రాపర్టీస్, యాంకర్ పాయింట్, అలాగే స్కేలు, రొటేషన్ ఉన్నాయి గదా! ఒపాసిటీ వీటిని యూజ్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆహ్, హ్మ్. పాయింట్లున్నాయి గదా! వీటిని ఉపయోగించి మనం గ్రాఫిక్స్ చేయొచ్చు. ఇదే విధంగా ఈ 2 టూల్‌లు కూడా మనకి ఇవన్నీ వర్తిస్తాయి. కాకపోతే ఇక్కడ సర్కిల్‌లో మనకి ఇక్కడ రెక్టాంగిల్‌లో మనకి ఇక్కడ ఏంటుంది కార్నర్స్ ఉన్నాయి గదా! ఈ సర్కిల్‌కైతే కార్నర్స్ అనేది ఉండదు. అలాగే దీనికి తీసుకుంటే అయితే ఒకటి ఎగస్ట్రా యాడ్ అవుతది. అంటే కార్నర్సు మనం ఈ విధంగా ఎన్నైనా పెంచుకోవచ్చనమాట. ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. ఈ మూడిటికి డిఫరెంట్ ఆ ఒక్కటే. మిగతావంతా సేమ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది చూసారు కదా! వీటిని ఉపయోగించి మనం యానిమేషన్ అనేది పార్ట్ 2లో మనం ఈ టూల్ గురించి ప్రాపర్టీస్‌లో ఉన్న అన్నీ యూజ్ చేసి యానిమేషన్ ఎలా చేయాలనేది పార్ట్ 2లో అయితే చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంకోటి మర్చిపోకండి. మీకు ఈ టూల్ బార్‌లో ఏ టూల్ గురించైతే డౌట్ ఉందో ఆ టూల్ పేరు కామెంట్ చేయండి. ఆ టూల్ గురించి నేను ఒక ట్యుటోరియల్ మళ్ళీ చేస్తాను. అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం.